హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఏంట్రా బాబు, చంద్రబాబు నాయుడు గారు ఇంత సీరియస్ అయిపోయారు? అసలు ఎందుకు ఇంత సీరియస్ అయిపోయారు? విశాఖ ఉక్కు గురించి మాట్లాడితే ఏదో పీడీ యాక్ట్ పెట్టి అందరిని అరెస్ట్ చేసి లోపలేసేస్తా అన్నంత స్థాయికి ఎందుకు వెళ్ళిపోతూ ఉన్నారు సార్? చంద్రబాబు నాయుడు గారు ఏమైంది సార్ మీకు? ఉన్నట్టుండి బీపీ పెరుగుతుందా వయసు అయిపోయిన తర్వాత? లేదంటే ఎలాగోలా దాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నా అనే విషయం పబ్లిష్ అయిపోతుంది, కావాలని పీడీ యాక్ట్ అది ఇది అని పెట్టి మీడియాని, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ని, ప్రజల్ని అందరిని భయపెట్టాలని చూస్తున్నారే ఏంటి సార్? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కాలు రాశారుగా, మొత్తానికి తొక్కేశారుగా. అసలు మీరు ఎలక్షన్స్కి ముందు ఏం మాట్లాడారు, ఎలక్షన్స్ తర్వాత ఏం మాట్లాడుతున్నారు? కొద్దిగన్నా మీకు సోయుందా? కొద్దిగన్నా ఆలోచన ఉందా? ప్రజలకు ఇచ్చిన మాట మీద నిలబడాలని కొద్దిగన్నా ఉందా? కన్సర్న్ ఉందా మీకు? ఆ కన్సర్న్ కూడా లేదా? ఎందుకంటే ఏదో పాత సామెత ఉంటుంది, ఏరు దాటే వరకు మల్లన్న, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అన్నట్టు. మీరు అధికారంలోకి రావడం కోసం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఏదో ఏదో పూనకం వచ్చిన వాళ్ళలాగా ఊగి మాట్లాడారు మీరు కూడా, మీతో పాటు ఆ పవన్ కళ్యాణ్ గారు కూడా. ఏమైంది ఇప్పుడు? ఎందుకు మీరు వీటి గురించి పట్టించుకోవట్లేదు, వీటి గురించి మాట్లాడతలేదు? అసలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఎందుకు ఇలా ప్రైవేటీకరణ జరుగుతూ ఉంది? ఒక విషయాన్ని క్షుణ్ణంగా మీకు చెప్పాలనుకుంటున్నా. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి వర్షను. మిమ్మల్ని ఏమన్నా కూర్చోబెట్టి మేపాలా? మీరు ఇంట్లో పని చేయకుండా కూర్చుంటే మేము విశాఖ స్టీల్ ప్లాంట్ని నడపాలా? 12,000 కోట్లు తీసుకొచ్చి ఇచ్చినా కూడా ఏం చేయలేకపోయారు అని ఆయన ఓ మీడియా ముఖంగా మాట్లాడటం జరిగింది. అయితే 12,000 కోట్లు ఎప్పుడు, ఎక్కడ, ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఖర్చు పెట్టారని శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా చంద్రబాబు నాయుడు గారు? మీరు అప్పుల కోసం రిలీజ్ చేసిన అమౌంట్ ఎంప్లాయీస్కి ఏమైనా శాలరీస్ ఇచ్చారా? ఆ అమౌంట్ నుంచి కొత్త ఆధునికరమైనటువంటి ఎక్విప్మెంట్ ఏమన్నా ఫ్యాక్టరీకి కొన్నారా? లేదంటే ఐరన్ ఓర్స్ అంటే ఐరన్ గనులు ఏమన్నా కొన్నారా ఈ ఫ్యాక్టరీ కోసం 12,000 కోట్లు పెట్టి? లేదే. ఎవడికో ఫ్యాక్టరీని కట్టబెట్టడం కోసం, ఎవడికో అమ్మటం కోసం దాని వెనక ఉన్నటువంటి అప్పులు కొన్ని తీర్చేసి దాంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న మరమ్మతులు చేసి అమ్మేయటం కోసం కదా 12,000 కోట్లు మీరు రిలీజ్ చేసింది. ఆ మాత్రం ప్రజలకు తెలియదు, ప్రజలు ఎర్రిపప్పులని మీరు అనుకుంటున్నారా అని ప్రజలు అడిగే లోపే ఒక పత్రిక ఉంది. ఆ పత్రిక గుమ్మడికాయల దొంగలు ఎవరు అంటే అందులో మేము కూడా ఉన్నామంటూ భుజాలు తడుముకుంటూ ఉంటుంది. ఆ పత్రిక ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. వాళ్ళు అద్భుతంగా ఒక ఆర్టికల్ రాశారు వాళ్ళ మెయిన్లో. ఉక్కు సంకల్పం అంట ఆర్టికల్. ఎవరిది ఉక్కు సంకల్పం? నేను అధికారంలో నుంచి వెళ్ళిపోయిన మరుక్షణం ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడుతో కలిసి మోడీ ఈ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మి పడనుగుతాడని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారిదా ఉక్కు సంకల్పం? నేనుంటే దాన్ని కాపాడుకున్నాను అని చెప్పినటువంటి వ్యక్తిదా ఉక్కు సంకల్పం? లేదంటే అమ్మేయడానికి సిద్ధపడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నటువంటి ద గ్రేట్ విజనరీ చంద్రబాబు నాయుడు గారిదా? ఒకసారి ఆలోచించండి. అటుపక్క చంద్రబాబు నాయుడు గారేమో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అప్పుల్లో ఉంది, మీరు కూర్చుంటే మేము జీతాలు ఇవ్వాలా, వైట్ ఎలిఫెంట్లా కాపాడుకుంటూ ఉండాలా అంటూ లాసుల్లో ఉందని ఆయన చెప్తూ ఉంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బుర్ర తక్కువగా ఏం రాస్తుందో తెలుసా? అంటే ద గ్రేట్ విజనరీ చంద్రబాబు మాటలనే పక్కన పెట్టేది సొంత కవిత్వం రాస్తున్నాడు ఈ సో కాల్డ్ సొట్ట న్యూస్ పేపర్ వాళ్ళు. ఎందుకంటే చంద్రబాబు ముఖ్యమంత్రి మాటలకే ఎదురు చెప్తూ ఉన్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. 17 నెలల్లో 15,000 కోట్లు. ఏంటి 15,000 కోట్లు? విశాఖ ఉక్కు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సాయం. ఇది విశాఖ ఉక్కు కంట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం అంట. 17 నెలల్లో 15,000 కోట్లు ఇచ్చారంట. ఎవరి కోసం ఇచ్చారు సార్? అసలు విశాఖ ఉక్కుకి ఎంతమంది ఎంప్లాయీస్ ఉండేవారో తెలుసా నీకు? 20,000 మంది ఎంప్లాయీస్ ఉండేవారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి. అటువంటిది ఇప్పుడు 10,000 మందికి ఎందుకు వచ్చారు? దఫాలుగా తీసేసుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి. అసలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో 2002లోనే అప్పుడే ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మేద్దామని ట్రై చేశారు. అప్పుడు ఎందుకు అమ్మేద్దాం అనుకున్నారు? అప్పుడు కూడా లాసులో ఉందా? అసలు వైట్ ఎలిఫెంట్ అని మీరు అంటున్నారు కదా, వైట్ ఎలిఫెంట్ ఎందుకయింది? ఎందుకంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ ఉక్కు అనేది ఎంత స్ట్రాంగ్ స్టీల్లో ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో ఎంత ప్రాముఖ్యమైన చెందిందో అందరికీ తెలుసు. అటువంటి ఫ్యాక్టరీకి ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఉక్కు గనులను ఎందుకు అడగలేదు?
ఎందుకు కేటాయించలేదు? అక్కడే ఉంది అసలు తిక్కంతా. అయితే దేశంలో మరే ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వనంతగా చేయూత. అవునా? ఎవడి కోసం ఇచ్చారు సార్? ఎందుకు ఇచ్చారు? మరి ఏ రంగానికి ఎందుకోసం ఇచ్చారు? అప్పులు తెచ్చడం కోసమా? వేరే వాడికి అమ్మేయడం కోసమా? ప్రైవేట్ రంగ పరామం చేయడం కోసం ఇంత దానికి డబ్బులు ఇస్తారా? సో ఇక్కడ ఈ సొల్లు సొట్ట కబుర్లు మనం వినాలా? ఆంధ్రజ్యోతి చెప్పే ఉక్కు సంకల్పం అంట 15 నెలల్లో 15,000 కోట్లు ఇచ్చాడు. ఎవడికి ఇచ్చాడు? ఎప్పుడు ఇచ్చాడు? ఎందుకు ఖర్చు పెట్టాడు? లెక్కలు చెప్పడం చేత కానీ సొట్టగాళ్ళంతా బయలుదేరి మనకి నీతులు చెప్తూ ఉంటారు. సరే, దేశంలో ఏ ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వనంతగా చేయూత తొక్కేం కాదు అని అంటున్నారు ప్రజలు. 17 నెలల్లో ఉత్పత్తి సామర్థ్యం 48 నుంచి 80% పెంపు. చంద్రబాబు నాయుడు గారికి మెంటలెక్కిందా? పిచ్చోడా? ఎర్రోడా? నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఏమో లాసుల్లో ఉంది, దాన్ని వైట్ ఎలిఫెంట్ లాగా మనం కాపాడుకోవాలా అంటారు. ఒకసారి ఆ బయట కూడా వినండి, మీకు అర్థమవుతుంది. ఒక్కొక్కరికి పిచ్చెక్కిపోయింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు పని చేయకపోతే 12,000 కోట్లు రిలీజ్ చేసాం, పని చేయకపోతే 12,000 కోట్లు వేస్ట్ అయిపోయింది, మీ ఇంటికి వచ్చి నేను చెప్పాలా ఎందుకు అమ్మేస్తున్నావా అన్న విషయాన్ని ఆయన ముక్తకంఠంతో వాదించారు. ఒకసారి ఆ వీడియో చూడండి. చూశారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారేమో లాసుల్లో ఉందంటే గడిచిన 17 నెలల్లో 48% డౌన్లో ఉన్నది, ఇప్పుడు 80% ఉత్పత్తి సాధించింది అంటే అభివృద్ధి చెందినట్టే కదా, అభివృద్ధి చెంది ముందుకు వెళ్తున్నట్లే కదా, ఇన్కమ్ జనరేట్ అవుతున్నట్టే కదా. మరి అటువంటిప్పుడు లాసుల్లో ఉందని చెప్పడానికి చంద్రబాబు నాయుడుకి ఏమైనా మెంటలో తిక్క పిచ్చే ఉందా? ఏమండి ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పండి. ఓకే, జగన్ హయాంలో ఫ్యాక్టరీ నష్టాలు పాలవుతున్నా పట్టించుకొని ఆయన. జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన లేకుండా నువ్వేం మాట్లాడవా రాధాకృష్ణ? నీకంత దమ్ముందా? నీకంత సీన్ ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్నా కూడా ప్రైవేటీకరణ చేయలేదే, మరి ప్రైవేటీకరణకు ముందడుగు వేయలేదే, మరి దాన్ని ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ ముందు చెప్పాడు కదా, చంద్రబాబు నాయుడు కనుక అధికారంలోకి వస్తే విశాఖ ఫ్యాక్టరీని నేను అమ్మేస్తాడని. అంతేకాదు కేంద్ర మంత్రి, పరిశ్రమల శాఖ మంత్రి ఏం చెప్పాడు? ఎప్పుడో ప్రైవేట్ పరం చేద్దాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఒక లెటర్ రాయటం వల్ల అది ఇప్పటికీ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంది అన్నారు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కింద ఎన్ని వేల ఎకరాల భూములు ఉన్నాయో తెలుసా? కొన్ని భూములు అమ్మినా కూడా దానికి ఐరన్ ఓర్ కొనేస్తారు. సుభిక్షంగా సురక్షితంగా గ్రో అయ్యే కంపెనీని ఎందుకు చంపేయాలనుకుంటున్నారంటే, అన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి ఆ ఫ్యాక్టరీని తీసుకెళ్ళి 4,000 కోట్లకో 3,000 కోట్లకో ఎవడికో అమ్మి పడనొక్కి దాని నుంచే వచ్చే బెనిఫిట్స్ని పొందాలని చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం చూస్తూ ఉన్నారు. ఇది అదానికే కట్టబెట్టాలని చూస్తున్నారని అందరూ అంటూ ఉన్నారు. అయితే పైగా భూముల అమ్మకానికి యత్నం. యత్నం ఇచ్చారు కానీ అమ్మలేదుగా. మీరైతే ఆల్రెడీ మీ సొంత పేపర్లోనే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి చిన్న చిన్న ప్లేసులన్నింటినీ అమ్మేయడానికి టెండర్లు పిలిచి మీ దాంట్లోనే యాడ్లు వచ్చింది. సిగ్గుందా నీకు రాధాకృష్ణ? కడుపుకు అన్నం తింటున్నావా లేదంటే అశుద్ధం తింటున్నావా పొద్దునే లేచి? మీ పేపర్లో వేసిన తెలీదా నీకు? సోది. ప్రైవేటీకరణ నిలిపివేతకు చర్యలు. కూటమి ప్రభుత్వం రాగానే ప్రైవేటీకరణ నిలిచివేతకు చర్య. అక్కడేమో ఆయన ప్రైవేటీకరణ చేద్దాం లాసుల్లో ఉంది అంటాడు, నువ్వు ఎక్కడైంది సొల్లు కబుర్లు చెప్తావు? రాధాకృష్ణ కొద్దిగా బుద్ధితో పాటు ఏజ్ కూడా ఎదిగిందేమో అనుకుంటే ఎప్పుడు భూమి లోపల ఆలోచించి ఇంత దరిద్రమైనటువంటి ఆలోచనలు నీకు బుర్రలో ఎట్లా వస్తాయి కూడా నాకు అర్థం కావట్లేదు. నిజంగా అడుక్కు తినేవాడన్నా నీతిగా ఉంటాడే కానీ అందలా లేకినా నీ కుక్క బుద్ధి మారలేదు అనేది మాత్రం వాస్తవం. తెలుసా విషయం? తెలుసుకో ఎప్పుడైనా. ఓకే, మోదీ ప్రభుత్వంతో సంప్రదింపులు, కేంద్రం నుంచి 11,400 కోట్లు కేటాయింపు. ఇప్పుడు చెప్పండి, 11,400 కోట్లు పెట్టి మీరు ఏ మిషనరీ కొన్నారో ప్రజలకు చెప్పండి. 11,400 కోట్లు ఎంత జీతాలు ఇచ్చారో చెప్పండి. 11,400 తోటి ఎక్కడన్నా ఐరన్ ఓర్ కొన్నారా చెప్పండి. 11,400 కోట్లతో కొత్త మిషనరీ కానీ కొత్త టెక్నాలజీ కానీ ఈ విశాఖ ఉక్కుకి అడాప్ట్ చేశారని చెప్పండి. లేదు కదా. అటువంటప్పుడు ఈ 11,400 కోట్లు కేవలం పాత బకాయిలు తెచ్చి ఎవడో కొత్తగా కొనుక్కునే వాడికి ఊరట కోసమే కదా మీరు చేసింది. అవునా కదా? అవి రిపేర్లు చేయిస్తేనే కొంటామని జపాన్ కంపెనీ, చైనా కంపెనీలు చెప్పబట్టే మీరు ఆ 11,400 కోట్లు తీసుకొని అక్కడక్కడ కొన్ని అప్పులు సర్దేసి అక్కడక్కడ కొన్ని టింకర్లు చేసి ఇప్పుడు దానికి బిల్లులు ఇంత పెట్టి లాభపడాలని చూస్తున్నారు కదా. అది ప్రజలకు తెలియదు అనుకోవచ్చు. 2,400 కోట్లు విద్యుత్ బకాయిలను ఈక్విటీలుగా మార్చిన రాష్ట్ర ప్రభుత్వం. 2,400 కోట్లు విద్యుత్ బకాయిలను ఈక్విటీలుగా మార్చారు. కరెక్టే సార్.
ఒక సంస్థ లాసుల్లోకి ఎందుకెళ్తది సార్? అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లాసుల్లోకి ఎందుకెళ్ళింది? గవర్నమెంట్ ఫెయిల్ అయిందనే కదా! వాళ్ళతో పని చేయించడం చేతకాక గవర్నమెంట్ అసమర్థతగా మిగిలిపోయిందనే కదా! చేతగాని గవర్నమెంట్‌లేనేగా, పనికిరాని గవర్నమెంట్‌లనేగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కూడా చేతగాని, పనికిరాని గవర్నమెంటేనా? అంటే ఇప్పుడు హెరిటేజ్ గనక మీరు తీసుకున్నట్లయితే హెరిటేజ్ లాభాల్లో ఎందుకు ముందుకెళ్తుంది? అంటే చంద్రబాబు నాయుడు గారికి సొంత ఆర్గనైజేషన్ కాబట్టి హెరిటేజ్ అనేది లాభాల్లో సుభిక్షంగా వెళ్తుంది. అదే రాష్ట్రంలో సొంత ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రానికి ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మాత్రం లాస్‌లో ఉంటది. మరి అదేంటో నాకు అర్థం కాదు. అంటే చేతకాని ప్రభుత్వ నాయకులు, చేతకాని ప్రభుత్వాలు పనులు చేయించుకోవడం చేతకాక ఒక ఆర్గనైజేషన్‌ని మూసేస్తూ ఉన్నాయా? ఆలోచించండి. ఇప్పుడు ప్రభుత్వం ఫెయిల్ అయినట్టుగా ఇక్కడ. ప్రజలు కాదుగా ఫెయిల్ అయింది. నీకు పని చేయించుకోవడం చేతకాని ముండా, చుంటా అంటారు బయటికెళ్తే. ఇప్పుడు ఒక కంపెనీలో ఎవరినైనా ఎంప్లాయీని తీసుకున్నావు అనుకో, పని చేసుకునే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఆర్గనైజేషన్సే. అండ్ల అలా నువ్వు చేయించుకోలేకపోతుంటే నువ్వు చేతకాని ముండా, సుంటానే కదా! అప్పుడు గవర్నమెంట్‌నే అనాలి మళ్ళీ. మరి అటువంటి సింపుల్ లాజిక్‌లు మీరు మర్చిపోయి, ఈ వైట్ ఎలిఫెంటు, రెడ్ ఎలిఫెంటు, బ్రౌన్ ఎలిఫెంట్ ఎందుకు సార్ ఈ కబుర్లన్నీ? ఎందుకు చెప్తూ ఉన్నారు? ముఖ్యంగా విశాఖ ఉక్కును అమ్మేయడానికి మీరు ఫిక్స్ అయిపోయారు. అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు లోకేష్ గారు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ నోరు మెదపకుండా కుక్కిని పేనులాగా ఉంటున్నారంటే బాగా మీ అమ్యంలో ముట్టి అనేది బయట టాకు. వీటన్నిటిని పక్కన పెట్టేసి ఇంత దానికి ఇంత రిలీజ్ చేసాం, దానికి ఇంత రిలీజ్ చేసాం. ఎవడి కోసం రిలీజ్ చేస్తారు సార్? ఎవడి కోసం రిలీజ్ చేస్తారు? ఎన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి విశాఖ ఉక్కు కింద. అన్ని లక్షల కోట్ల ఆస్తుల్ని కొంత అమ్మేసి ఐరన్ ఓర్స్ కొని రన్ చేయాలి కానీ, అందుట్లో పనిచేస్తున్న 20,000 మంది ఎంప్లాయీస్‌ని 10,000కి తగ్గించి, ఇప్పుడు ఆ 10,000 మంది ఎంప్లాయీస్ 20,000 మంది చేయాల్సిన పని చేస్తున్నా కూడా మీరు సరిగ్గా వాళ్ళకి సప్లై చేయకుండా ఐరన్ ఓరు ప్రొడక్షన్‌ని తగ్గించి, దాన్ని వైట్ ఎలిఫెంట్ అని కుక్కలాగా పిచ్చి కుక్కని ముద్రేసి అమ్మేయడానికి ప్రయత్నిస్తూ ప్రజల్ని మభ్యపెడతా ఉంటారా? ఏమనంటే పీడీ యాక్ట్‌లు పెడతారు మీరు, భయపెడతారా? భయపడి జనాలంతా మీరు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పీడీ యాక్ట్‌లు పెడతారు, ఆయన కింద మీద గడగడ గడగడ వణికిపోతా ఉండాలా? ఏంటి సార్? ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఎవరిని భయపెట్టాలనుకుంటున్నారు? ఎందుకు భయపెట్టాలనుకుంటున్నారు? ఆ టైం మీరు భయపెడుతూ ఉన్నారు. లాసుల్లో ఉందని ముఖ్యమంత్రిగా మీరు చెప్తూ ఉన్నారు. ఇక్కడేమో ఉక్కు సంకల్పం అని ఏదో అభివృద్ధి చెందుతుందని రాధాకృష్ణ చెప్తున్నాడు. ఇప్పుడు ఎర్రిపప్పలు ఎవరు ప్రజలా? మరి ఎలక్షన్స్ ముందు ఎందుకు అమ్మకుండా కాపాడుతాం, ప్రైవేటీకరణ చెయ్యవు నేనొస్తే అని మాటలు పలికారు. అప్పుడు తెలీదా? అంటే విజనరీ విజన్ ఇప్పుడు తగ్గిందా? ఇప్పుడు విజనరీ విజన్ అమ్మితే గానీ డబ్బులు రావని అర్థమైందా? మొత్తానికి అటు రాష్ట్ర గవర్నమెంట్, ఇటు సెంట్రల్ గవర్నమెంట్ 2 కలిసి విశాఖ ఉక్కు అనే ఒక గొప్ప ప్రాజెక్ట్‌ని తీసుకెళ్ళి దళారీ వ్యవస్థ గుజరాతీయులకు అమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మీరు గమనించాలి. ఎప్పుడైతే గుజరాతీలు మన ఆంధ్రప్రదేశ్‌లోకి ఎంటర్ అవుతారో అప్పుడు మన జీవితాల్ని వాళ్ళు శాసిస్తారు. రిలయన్స్ రూపంలో, అదేవిధంగా అదానీ రూపంలో చాలామంది మన పోర్టుల్ని, మన సీపోర్టుల్ని, ఎయిర్‌పోర్ట్‌లని కబ్జా చేసేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇది ఇంకో కొత్తది. అంటే మన పైన గుప్తాధిపత్యాన్ని ఎప్పుడైతే దక్కించుకుంటారో అప్పుడు డైరెక్ట్‌గా మన మన జీవితాలను వాళ్ళు కంట్రోల్ చేయగలుగుతారు. నార్త్‌లో అది సఫలీకృతమైంది. గోడీ మీడియా దాన్ని మూసుకొని భరిస్తూ ఉంది. అలాగే ఇక్కడ కూడా బాబు మీడియా దాన్ని ప్రమోట్ చేస్తూ ఉంది. అంటే ఫ్యూచర్‌లో నార్తోళ్ళు మన ఇండియాలో ఉన్నటువంటి సౌత్ స్టేట్స్‌ని ఏలాలి కాబట్టి అలా ఏలాలంటే గుప్తాధిపత్యంలో గుజరాతీయులకి ఇక్కడున్న ప్రాజెక్టులు, ఎయిర్‌పోర్ట్‌లు, పోర్ట్‌లు అన్నీ అండగట్టేసి ఆ తర్వాత వాళ్ళు చిన్నగా ఇక్కడికొచ్చేసి మన జీవితాల మొత్తాన్ని సర్వనాశనం చేయడానికి జరిగే ప్రయత్నం ఇది. ఇది తెలుసుకున్నప్పుడు విశాఖ ఉక్కే కాదు, పోర్టులను కూడా ఎదవలకి ఇవ్వకుండా కాపాడుకునే బాధ్యత రాష్ట్ర ప్రజలకుంది, నాయకులకుంది. అది వదిలేసి మేము వైట్ ఎలిఫెంట్, రెడ్ ఎలిఫెంట్ అని సొల్లు కబుర్లు చెప్తూ ఉన్నారు. ఇదంతా కరెక్ట్ కాదు. ఇక్కడేమో వెనక మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు పత్రికలు, అది బాబు పత్రికలు చేస్తున్నాయి. ఇది కరెక్ట్ కాదు. ప్రజలు కొద్దిగా జ్ఞానం కలిగి, వివేకం కలిగి ఆలోచించి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.